అమ్మయ్యా, కడుపు నిండా తిన్నాను. మళ్ళీ దొరుకుతుందో లేదో. రేపు పొద్దున్న 6 అలారం పెట్టమ్మా భారతి. దేనికి? 7 బండెక్కేసి మా తమ్ముడింటికి వెళ్ళిపోతాను. అక్కడే ఉంది బూడిద, వాడే అడుగు తింటున్నాడు. రేపటి నుంచి ఇక్కడ మాత్రం ఏముంటుంది బూడిదా? మీకు అదే గతి, అదోగతి రాసి పెట్టుందిగా. చిచి, ఏం వాగుతున్నావు? మాకేం కర్మ అడుగు తినడానికి? అన్నం పెట్టే చేతిని తను కూర్చున్న కొమ్మని నరుక్కునే వాళ్లకు అదేగా జరిగేది. దేని గురించి నువ్వు మాట్లాడేది? శాసనం చేసావుగా, శిలాశాసనం. నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరి కళ్ళు చెవులు తప్ప ఇంకేవి పని చేయకూడదని అందరి నోళ్లు మోయించి నువ్వొక్కదానివే నోరు తెరిచి వేరే కాపురు పెట్టుకోమని ఆర్డర్ వేశావు కదా, దాని గురించి. ఏ ఇప్పుడు నీ కళ్ళు తప్ప చెవులు పనిచేయడం లేదా? చెవులతో పాటు నోరు పనిచేయడం మానేసిందా? నా లెక్కలు నాకున్నాయి, ఇందులో నువ్వు కల్పించుకోకు. ఏమిటి నీ లెక్కలు? ఎదిగొచ్చిన కొడుకుని, సంపాదించి పెట్టే కొడుకుని ఏతలైనా దూరం చేసుకుంటుందా? వెనకటికి ఎవరితో కోడల మీద కోపంతో కూర్చుని తన్నేసి కుంపడ మీద కూర్చుందట. అలా ఉందే నీ యవ్వారం. కోడలు కొరువి దెయ్యాలయ్యారని, వియ్యాల వారితో కయ్యాలొస్తున్నాయని కన్న కొడుకులు బయటికి గెంటేసి కాలు మీద కాలేసుకుని కూర్చుందాం అనుకుంటున్నావా? బుద్ధుండా మాట అంటున్నావా? ఎవడి ఆస్తి వాడు పనిచేసుకుని పోయాక నీకే మిగులుతుందే పాత గొప్ప కొత్త చిప్ప తప్ప. అత్తయ్య, అత్తయ్య, ఏం కావాలి? చిన్న క్లారిటీ కావాలి. ఏంటది? మీకు మైండ్ దొబ్బిందా అత్తయ్య? మీకు మైండ్ దొబ్బిందా అత్తయ్య? మీకు మైండ్ దొబ్బిందా అత్తయ్య? ఏంటే, ఏం కూస్తున్నావు? అది నా ఒక్కదానికి అనిపించలేదు, టోటల్ అందరికీ అనిపించింది అత్తయ్య. మీకన్నా చిన్నదాన్ని, ఉన్నదాన్ని ఉన్నట్టు అడిగేదాన్ని, లేనిదాన్ని లేదని చెప్పేదాన్ని. అందుకే చెప్తున్నాను, మీకు బుద్ధి లేదత్తయ్య. ఒసేయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పెద్దవారు, అనుభవజ్ఞులు, ఏళ్లు పెరిగాయి, ఒళ్ళు కూడా పెరిగింది. మీకే ఏం మాట్లాడాలో తెలియనప్పుడు మాకు మాత్రం ఏం తెలుస్తుందిలేండి అత్తయ్య. ఎవరేమనుకుంటే నాకేంటే, నా మటుకు నేను క్లారిటీగా ఉన్నాను. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి చూడండి, ప్రతి పిచ్చోడు ఇలాగే అనుకుంటాడు. ఈ పిచ్చి మీకెప్పటి నుంచి అత్తయ్యా? అడవిలో కోత కొరికినప్పటి నుంచా? ఎలుగుబంటి మిమ్మల్ని గోకినప్పటి నుంచా?